ఇది వరకు మనం జాగ్రత్తగా గమనిస్తే గనక డెలివరీ అనగా మరి తల్లి ప్రసవించటము, బిడ్డని కంటము అనే యొక్క ప్రాసెస్ మనం చూస్తే గనక ఇంటి దగ్గరే జరిగిపోతూ ఉండేవి. కొంతమంది మంత్రసానులు మనకు ఉండేవారు ఇంటి దగ్గర. మరి ఇప్పుడైతే మనం నర్స్ అంటాం, హాస్పిటల్ నర్స్ అంటాం కదండి. అలాగా ఆ మంత్రసానులు ఉండేవారు. వాళ్ళు ఇంటి దగ్గర ఉండి గర్భిణితో ఉన్న సహోదరి మనకి కనుక డెలివరీ సమయం వచ్చేసిందనగా నొప్పులు వస్తున్నాయంటే కనుక ఆమెను తీసుకొచ్చేవారు. మా అమ్మమ్మ గారు కూడా, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు కూడా మంత్రసానిగా పనిచేసేవారంట. పేరు వజ్రమ్మ. మరి ఆవిడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మంత్రసానిగా కూడా పనిచేసేవారంట. అయితే ఎవరికైతే ఈ యొక్క నిప్పులు వస్తూ ఉంటాయో ఈ మంత్రసానులు వెళ్ళి, చుట్టుపక్కల మరి కొంతమంది వెళ్ళి, ఆడవాళ్ళందరూ వెళ్ళి ఎవరింట్లో వాళ్ళని పెట్టి ఆ నిప్పులు వస్తున్న సమయంలో వాళ్ళు చెప్పే మాటలు ఈ విధంగా ఉండేవండి. నేను కొన్నిసార్లు విన్నాను. ఏమనేవారంటే, అమ్మ కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, అయిపోతుంది, బిడ్డను కనేస్తావు నువ్వు, కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో అని వాళ్ళు పదే పదే ఆ మాట చెప్తుండేవారు. ఆ మాట నిజంగా ఎవరైతే కంటూ ఉన్నారో ఆ తల్లికి చాలా ఆదరణ కలిగించే మాట కదండి. ఎందుకంటే ఒకవేళ పరసోభుజలా అనుకుందాం, అమ్మా చాలా కష్టమమ్మా, గంట ఓర్చుకమ్మా, 2 గంటలు ఓర్చుకమ్మా అన్నారనుకోండి పరసోభుజు, ఆవిడ ఏమైపోతుంది? కనే తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి అక్కడే చచ్చిపోద్ది. వాస్తవానికి ఇది వరకు కంటూ తల్లులు చచ్చిపోయేవారండి. ఇప్పుడు తగ్గాలి కానీ ఇది వరకు ఎక్కువ శాతం కంటూ తల్లి చచ్చిపోయేది, లేకపోతే బిడ్డ చచ్చిపోయేది. ఎందుకంటే ఆ కనే ప్రాసెస్ అనేది చాలా బాధాకరంగా ఇది వరకు ఉండేది. మెడిసిన్స్ ఏముండేవి కాదు కాబట్టి ఆ కంటున్న సమయంలో కనుక పొరపాటున మంత్రసాని కానీ పక్క వాళ్ళు కనుక వచ్చి, అమ్మ చాలా కష్టం అమ్మా, దారిలేం సరి బాగలేదు, మరి కంఠం చాలా కష్టం, 2-3 గంటలు పట్టేలా ఉంది, నువ్వు భరించలేవమ్మా అన్నారనుకోండి పరసభుజు, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తల్లి అక్కడే ప్రాణాలు విడిచిపెడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ బిడ్డలను కని ప్రాణం విడిచిపెట్టిన వారు కూడా మనకు కనబడతారు. వాళ్ళు ఎవరు కాదు కానీ ఏలి వాళ్ళకి కాళ్ళు మనకు కనబడతారండి. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఏమని చెప్తున్నాడంటే కొంచెము కాలం అంటున్నాడండి. దేనికోసం చెప్తున్నాడు కొంచెం కాలం గురించి? మీరు పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని ఒకసారి మనము 10వ వచనాన్ని చదువుకుందాం. క్షమించాలి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వాని సర్వకృపానిధుడగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగ యుగములకు ప్రభావమునకు కలుగునగాక అని గంధకర్త పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా చెప్పుచూ ఉన్నారు. ఇక్కడ చక్కటి మాట మీరు గమనించండి. తల్లి బిడ్డను కంటున్నప్పుడు మంత్రసానులు చెప్పే మాటలు, పక్కని సహోదరిమణులు చెప్పే మాటలు ఏవైతే ఉంటావో అదే మాట దేవుడు పేతురు గారి ద్వారా సంఘానికి చెప్పిస్తూ ఉన్నాడు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. నీ మాట ఎంత మరి ఆదరణ కలిగించే మాట అంటే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, అంటే మనందరి జీవితంలో కూడా ఒక ఆదరణ కలిగించే మాట, ఆదరించే మాట దేవుడు స్వయంగా ఏమని చెప్తున్నాడంటే కొంచెము కాలము క్రైస్తవులు అనబడిన వారికి శ్రమ సంభవిస్తుందండి. ప్రపంచంలో చాలా మంది ఉండగా క్రైస్తవులు కొంచెం ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారని ప్రతి బిడ్డ కూడా గమనించాలి. కాబట్టి ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ప్రత్యేకింపబడిన మనము, ఏర్పరచబడిన మనము
మనకేమొస్తాయంటమ్మా? కొంచెము కాలమండి శ్రమలు సంభవిస్తాయంట. అయితే ఇందులో ఒక చక్కటి మర్మం ఉన్నది. మీకు తెలియన ఒక ఎలా చెప్పాలి? మీకు ఒక మర్మం అని చెప్పాలి. దీని వెనకాల చాలా దేవుని యొక్క ఉద్దేశం వేరేగా ఉన్నదని మీరు గమనించాలి. ఎందుకంటే మనం అడుగుదాం, ప్రభువా నీవే చెప్పుచున్నావు కదా కొంచెము కాలము శ్రమలొస్తాయని. నీకు తెలుసు కదా ప్రభువా, నాకు శ్రమలొస్తాయని నీకు తెలుసు కదా. నాకు శ్రమలొస్తాయని తెలిసినప్పుడు నువ్వు ఆపేయచ్చు కదా ప్రభువా. ఆ శ్రమలు రాకుండా ఆపొచ్చు కదా. కొన్ని చోట్ల ఏటుగొట్లు తెగిపోతూ ఉంటాయి. అధికారులకు తెలిసినప్పుడు ఆ ఏటుగొట్టు తెగిపోతుందని ముందే ఎరిగి ఆ ఏటుగొట్టును బాగుచేస్తూ ఉంటారు అధికారులు. మరి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా శ్రమలు వస్తున్నప్పుడు ఎందుకు ఆప్ చేయట్లేదండి? ఆప్ చేయాలి కదండి. పైగా దేవుడే అంటున్నాడు, మీకు శ్రమలు వస్తాయి. ఈ నా మాట కాదు, ఎవరెవరి మాటో కాదు, పేతురు గారి మాట అసలే కాదు. ఎవరి మాట అంటే దేవుడు చెప్పుచున్నాడు, కొంచెము కాలము, అది ఎంత కాలము? కొంచెము కాలము నీ జీవితంలో, నీ బ్రతుకులో శ్రమలు వస్తాయంట. ఎందుకు వస్తాయి ప్రభు అని అడిగితే దేవుడు అంటున్నాడు, దానికి రీజన్ వేరేగా ఉంది, దాని వెనకాల ఉద్దేశం వేరేగా ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అసలు ఎందుకు వస్తాయండి మనకి శ్రమలు? దీని రీజన్ ఏంటి? అసలు ఎందుకు రావాలి? ఎందుకు అనుభవించాలి క్రైస్తవుడు శ్రమలు అంటే? దీని వెనకాల యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం దేవునికి ఏమవుతామంటే పిల్లలు అవుతాం. ఏమవుతామండి? పిల్లలు, కొడుకులు, కూతుర్లు అవుతాం. మన గురించి పరలోకంలో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ప్రతి దినము కూడా సంతోషపడుతుంటాడు. ఉదాహరణకి మీరు బాప్తీసం పొందుకున్నారనుకోండి, మహా ఆనందం పరలోకంలో, మహా సంతోషం పరలోకంలో. ఎంత ఆనందం అంటే మనం ఊహించలేనంత ఆనందం, మనం వర్ణించలేనంత ఆనందం. ఆ ఆనందానికి అవధులు లేవు, ఆ ఆనందానికి మరి అల్లలు లేవని కూడా మనం గమనించాలి. అంటే దేవుడు ఒక వ్యక్తి బాప్తీసం పొందుకుంటే చాలా ఆనందపడతాడు పరలోకంలో, ఒకటి. రెండోది, బాప్తీసం పొందుకున్నాక మనందరం కూడా ఆయన రాజ్యములో వారసులుగా ఈ భూమి మీద చేర్చబడతాం. మనకు సంఘములో చేర్చబడతాం. సంఘములో చేర్చబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, దినదినము మనం చేస్తున్న ప్రతి సత్క్రియను బట్టి, ఇప్పుడు క్రైస్తవులు అయ్యాక ఏం చేస్తామని మనము, అంతకు ముందు మనలో చాలా మంది కూడా రకరకాలుగా బ్రతికిన వారము, లోకానుసారంగా ఎన్నో చేసిన వారము, లోకములో సంతోషాన్ని వెతికిన వారము, లోకములో తిరిగిన వారము, లోకములో అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధపడిన వారం, చేసిన వారము కూడా. కానీ ఇప్పుడు బాప్తిసం పొందుకున్నాక సంఘంలో చేర్చబడిన తర్వాత ఇప్పుడు సత్క్రియలు చేస్తాం మనము. ఒక పాట పాడటం, ఒక ప్రార్థన చేయటం, వాక్యాన్ని చదవటం, సువార్తను ప్రకటించటం, అనగా సత్క్రియలు అనేవి చేయటం ఆరంభించిన తర్వాత దినదినము పరలోకమున్న దేవుడు నిన్ను చూసి, నన్ను చూసి, మనందరిని చూసి పొంగిపోతూ ఉంటాడంట. అప్పుడే వెళ్తాడంట సాతానుగాడు, ప్రభువా నీ కొడుకులని, నీ కుమార్తెలు చూసి పొంగిపోతూ ఉన్నావు, నీ కొడుకుల్ని, నీ కుమార్తెలు చూసి ఆనందపడిపోతున్నావు. నువ్వు అనుకున్నంత భక్తి పరులేమీ కాదు వాళ్ళు నువ్వు అనుకున్నంత భక్తి పరులేమీ కాదు. అన్నీ బాగున్నాయి కాబట్టి, అంతా బాగుంది కాబట్టి స్తోత్రం హల్లెలూయా అంటున్నారు. నీవుంటే నాకు చాలు యేసయ్యా అంటూ ఉన్నారు. అదంతా నిజము కాదు. నీ కొడుకులుగా, నీ కుమార్తెలుగా పిలువబడుతున్న భూమి మీద ఉన్న నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు నువ్వనుకున్నంత మంచోళ్ళేమీ కాదు. నువ్వనుకున్నంత స్తుతి ఆరాధన చేసేవారేమో కాదు. నువ్వనుకున్నంత సత్క్రియలు చేసేవారేమో కాదు. వారి జీవితంలో కొద్ది కాలము శ్రమలు అనుభవించడానికి నాకు అవకాశమి, ఒక్కసారి వాళ్ళని విడిచిపెట్టి చూడు, ఒక్కడు కూడా నిన్ను ఆరాధించడు, ఒక్కడు కూడా నిన్ను స్తుతించడు. ఒక్కడు కూడా ఒకవేళ స్తుతించినా, ఆరాధించినా మనస్సు పూర్తి ఆరాధన ఉండదు, మనస్సు పూర్తిగా నిన్ను స్తుతించరు. వారిలో చాలా మంది నిన్ను ఆరాధించడానికి అన్నీ సమముగా జరుగుతున్నాయి కాబట్టి, అన్నీ బాగున్నాయి కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నారు అంతే అని దేవుడు తండ్రి మీద సవాలు చేస్తాడు. తండ్రిని నిష్కారణముగా ప్రేరేపిస్తాడు. అర్థమవుతుందండి? మనకి తండ్రి గారికి గొడవ ఏమీ లేదు. తండ్రికి మనకి బాగానే ఉంది.
కంఫర్టబుల్గానే ఉంది, నడుస్తున్నాం మనం, అంతా బాగా ముందుకెళ్ళిపోతున్న సమయంలో భలే ఉంది జీవితం అనుకుంటున్నాం. కానీ అప్పుడు సాతానుగాడు నిష్కారణముగా నిన్ను బట్టి నన్ను బట్టి ప్రేరేపిస్తాడన్న విషయాన్ని మీరు గమనించాలి. ప్రేరేపించి ఏం చేస్తాడంటే పందెం కాస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, దేవుడు ఊరుకుంటాడా? దేవుడు వెనక్కి తగ్గుతాడా? సరే, నా కుమార్తెలు నా కుమారులు శోధిస్తావా, వెళ్ళు శోధించు అని లెటర్ రాయించుకుని వస్తాడండి. చూడండి, కొంతమంది పిల్లలు స్కూల్ మానేస్తారు. అప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్తే ఊరుకోరండి ఇదివరకు లాగానే. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, ఎందుకు మానేసావు అంటారు. మేడం మేడం నేను ఒంట్లో బాగోలేదు అంటారు. అప్పుడు నువ్వు పని చేయి, ఎందుకు ఒంట్లో బాగోలేదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ రాసుకుని రా, నీకు ఒంట్లో బాగో, ఆ లెటర్ తీసుకుంటే మేము జాయిన్ చేసుకుంటామంటారు లెటరు. అలాగా సాతానుగాడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మరి లెటర్ రాయించుకుని వస్తున్నాడు. అపోస్తులైన పౌలు శాస్త్రులు పరిశీలు దగ్గరికి వెళ్ళి లెటర్ రాయించుకున్నాడంట, అధికారం పొందాడంట. ఎందుకు బాబు అంటే క్రైస్తవులను హింసించడానికి, క్రైస్తవులను చంపడానికి. ఎంత గొప్పోడండి పౌలు గారు అంటే! ఆ రోజుల్లో యెహోవా భక్తుడు, ఎట్టి పరిశుద్ధులు క్రైస్తవులు ఉండనివ్వకూడదు, క్రైస్తవులు బ్రతకనివ్వకూడదని కాగితాలు పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాడు మనోడు. అలాగా మనం కూడా చూడండి, ఒక ప్రార్థన పెట్టించుకోవాలనుకో పర్మిషన్ లెటర్ తెచ్చుకుంటాం కదండి. అలాగే సాతానుగాడు కూడా నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాలని కూడా శోధించడానికి చాలాసార్లు అనుకుంటాం, బాగుంది సార్, అంతా బాగుంది, పిల్లలు బాగున్నారు, కొడుకులు బాగున్నారు, చక్క ఇల్లు కట్టుకుంటున్నానండి, ఆత్మలో బలపడుతున్నాను, చాలా బాగుంది సార్, దేవుని మహాకృప, నిజంగా ప్రభుని నమ్ముకున్నాక చాలా బాగుంది సార్ అనుకుంటారు. అంతే, అనుకునే లోపు శ్రమలు మొదలైపోతాయి, సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఎటు నుంచి ఏ శ్రమ వస్తుందో తెలియదు, ఎటు నుంచి ఏ బాధలు వస్తాయో తెలియదు. నిరాశ, నిస్పృహ, నాలుగు ప్రక్కల నుంచి కూడా రకరకాల శ్రమలు మనకు తటిస్తుంటూ ఉంటాయి. అంతవరకు మనం బాగుందిరా బాబు అనుకునే సమయానికి ఈ విధమైన శ్రమలు ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేరుచున్నవి అంటున్నాడు. చూడండి, ఇక్కడ మళ్ళా చదువుతున్నాడు చూడండి, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి అంటున్నాడండి. అంటే ప్రతి క్రైస్తవుడు ఏమనుకోవాలి, ఈ శ్రమలు నాకే కాదు, క్రైస్తవులుగా ఏర్పరచబడిన ప్రతి బిడ్డకి శ్రమలు వస్తున్నాయి. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. నెరవేరుచున్నవి, ఒకవేళ నాకు శ్రమలు ఆలోచన ఉండొచ్చు, ఒక 10 రోజులు ఉండవచ్చు, ఒక నెల ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు, నా తర్వాత నెక్స్ట్ మీరే. అర్థమవుతుందండి? నెక్స్ట్ మీరే. అప్పుడు మీకు శ్రమలు వచ్చాయి కదా అని తప్పుడు ఆరోపణలు చేయకూడదు. ఆవిడ శ్రమలు రావడానికి కారణము ఆ పాపం చేసింది, ఆ తప్పు చేసింది అని నిందించకూడదు. తర్వాత నువ్వే. అర్థమవుతుందండి? ఒకరి తర్వాత ఒకరికి ఈ శోధనలు అనేవి వస్తూ ఉంటాయి, శ్రమ పడుతూ ఉంటాం. అయితే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, చూడండి, తన మహిమకు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వాని కృపా సర్వకృపానిధులకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు కూడా మనము శ్రమలు రానప్పుడు ఏ విధముగా ఆరాధించామో, శ్రమలు రానప్పుడు ఏ విధంగా ప్రభువును స్తుతించామో, ప్రభువును ఆరాధించామో, శ్రమలు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా మనం ఆరాధించాలి. శ్రమలు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా స్తుతించాలి. శ్రమలు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ప్రభుతో గడపాలి. అన్నీ బాగున్నప్పుడు అందరూ ఆరాధిస్తారు కదండి. అన్నీ బాగున్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. లోకాన్ని ఒకసారి మీరు చూస్తే లోకం ఎలాగుంటుందంటే ఇప్పుడులారా, అన్నీ బాగున్నాయనుకోండి, కారులో తిరుగుతారు, పట్టు చీరలు కట్టుకు తిరుగుతారు, లేకపోతే సంతోషంగా ఉంటారు, లేకపోతే ఆనందంగా ఉంటారు. లోకము అనగా ఏంటంటే డబ్బు ఉంటే సంతోషంగా ఉండగలుగుతారు. ఒకవేళ పొరపాటు డబ్బు లేదనుకోండి, వాళ్ళు నీరసపడిపోతారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి సంతోషంగా ఉండలేరు. అప్పుడు కొంతమంది జీవితంలో అప్పులు పాలైపోయారు అనుకోండి, ఇంక అసలే పైకి తలెత్తుకోలేరు. ఇంక వాళ్ళు ఇంక బ్రతకడం కష్టం.
ఈ అప్పులు మేము తీర్చుకోలేం, ఈ సమస్యలు మేము గట్టెక్కలేం, ఈ బాధలు మేము పొందుకోలేం అని ఈ మధ్యకాలంలో మీరు చూడండి, చాలా మంది తమకు తామే చంపుకుంటూ ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, గోదట్లో దూకేస్తున్నారు, తలకు నిప్పంటించుకుంటున్నారు, రకరకాల మరణాలు పొందుతున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి ధైర్యపరిచే వారు లేరు, వారిని ఆదరించే వాళ్ళు లేరు, ఆదరణకర్త వారికి లేడు. కాబట్టి వారు శ్రమ సంభవించక మరణాన్ని వాళ్ళు ఆశిస్తున్నారు, మరణాన్ని కోరుకుంటూ ఉన్నారు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మన జీవితంలో అప్పులున్నా, బాధలున్నా, వ్యాధులున్నా, రోగమున్నా, జీవితం అంతా సర్వనాశనం అయిపోతున్నా సరే దేవుణ్ణి ఆరాధించటం మనం ఆపకూడదు, దేవుని స్తుతించటం మనం ఆపకూడదు. యోబు అంటాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనే భక్తిపరుడుగా నేను ఎదగాలి అంటే దేవుడు కోరుకున్నాడు. అందుకే పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అంటే చాలా మంది కూడా ఏదో ఉందని ఆనందించడం కాదు, ఏదో లేదని బాధపడటం కాదు, శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆ శ్రమలలో కూడా దేవుడిని ఆరాధించేవారుగా మనం ఉండాలి, ఆ శ్రమలలో కూడా దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. శ్రమ ఇంకెంత మంచిదంటే శ్రమ సంభవించిన తర్వాత మనము సంపూర్ణులుగా చేస్తారంటే దేవుడు. ఎందుకంటే మన శ్రమ మనం భరించాం కదా. ఎవరైతే శ్రమను భరిస్తారో, శ్రమను ఓర్చుకుంటారో, శ్రమలలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తారో దేవుడు వారినంటండి సంపూర్ణులుగా చేస్తాడంట. అంటే పరిపూర్ణులుగా చేస్తాడంటే విశ్వాసం ఎదుగుతాం, మనం క్రీస్తులాగా మారుతాం, మనం క్రీస్తు స్వరూపం వస్తుంది మనకి. క్రీస్తు కూడా మనం చూస్తే క్రీస్తు అండి శ్రమలలో నడిచాడు, కష్టాలలో నడిచాడు, ఆకల్లో నడిచాడు, వ్యాధంలో నడిచాడు. ఆడు ముందుకి ఆయన ఎట్లా నడిచాడంటే శ్రమలలో కూడా ఆయన దేవుణ్ణి ఆరాధించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు లోకం మీద ఉన్నప్పుడు ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన బాధలు ఈ భూమి మీద ఏ మానవుడు పొందలేదని పరిశుద్ధ గ్రంథము చలవిస్తూ ఉందండి. అయితే గమనించండి, ఈ శ్రమల్లో మరొకటి కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. శ్రమ అనగా మనము ఏమీ లేని వారుగా అయిపోవటం, శ్రమ అనగా కృంగిపోవటం, శ్రమ అనగా ఉన్నవి కోల్పోవటం, శ్రమ అనగా నిరాశ నిస్పృహకు వెళ్ళిపోవటం. అంటే ఏదో కొదువ, అది ఎవ్వరూ తీర్చలేరు కొన్ని సార్లు. ఎందుకురా బాబు జీవితం అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉంటే ఆ 40 దినాల ఉపవాసంలో ఆయనకు జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే 40 దినాలు అయిపోయిన పిమ్మట ఆయన చాలా ఆకలిగా ఉన్నాడండి. చాలా ఆకలేస్తుంది యేసు ప్రభు వారికి. ఆకలేస్తూ ఉంటే అప్పుడు సాతానుగాడు వచ్చి యేసు ప్రభుని అంటున్నాడు, ఇదిగో నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు శక్తిమంతుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఒక పని చేయి, నీవు తలుచుకుంటే ఈ రాళ్ళు రొట్టులు అయిపోతాయి కదా, ఒక మాట పలుకు అవి తిను, ఆకలేస్తుంది కదా నీకు, ఇదిగో ఈ రాజ్యాలను చూడని సకల రాజ్యాలను చూపించాడంట. రంగులు, వైభోగము, ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశను కూడా యేసు ప్రభు వారికి చూపించాడంట. 2 ఆకలితో ఉన్నాడు కదండి ఆయన. ఆకలికి చూడండి, మనమైనా ఒక 4 రోజులు భోంచేయలేదు అనుకోండి, ఏమైనా కనపడింది అనుకో, ఒకవేళ అది టేస్ట్గా లేకపోయినా సరే, ఉప్పు లేకపోయినా సరే తినేస్తాను చూడండి. ఆకలి బాధ అంత ప్రమాదకరం. యేసుక్రీస్తు ప్రభును సాతాను ఎలా శోధిస్తున్నాడో చూడండి. ఆయన ఆకలితో ఉన్న సమయంలో ఒకటి ఆహారాన్ని మార్చుకోమని చెప్తున్నాడు, ఆహారము తినమని చెప్పుచున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, రేయ్, మనుష్యుడు రొట్టు వలన మాత్రము కాదు గాని దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాన్ని అక్కడ చెప్పాడు చూడండి. ఇది అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఇక మత్తయి సువార్త 4వ అధ్యాయం ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి, 12-13 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఈ మాట ఎంత అండర్లైన్ మనం చేసుకోవాలి. మనుష్యుడు ఈ లోకములో రొట్టు వల్లనో, డబ్బు వల్లనో, ఆస్తు వల్లనో, పరువు వల్లనో, కుటుంబం వల్లనో మనిషి బ్రతకటం లేదు. మనిషి బ్రతికేది దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును. మాట అనగా వాక్యము, దేవుని వాక్యము వల్ల ప్రతి వ్యక్తి బ్రతుకుతాడండి. అందుకే మరి దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, ఆ బాధల్లో ఇదే నాకు నెమ్మదినిచ్చును అంటాడు దావీదు.
కాబట్టి క్రైస్తవురాలుగా మన జీవితంలో మనల్ని బ్రతికించేది ఈ లోకములో ఆస్తి, అంతస్తు, డబ్బు ఈ లోకములో ఉన్నవే కాదు కానీ దేవుని మాట కూడా మనల్ని బ్రతికిస్తూ ఉంటుందన్నమాట. మీరు గమనించాలి. అంటే ఇది మనకి ఏం నేర్పిస్తూ ఉందంటే, శ్రమలలో ఉన్నాము కదా, బాధల్లో ఉన్నాము కదని రాంగ్ రూట్లో మనం వెళ్ళకూడదంట, రాంగ్ వేలో మనం వెళ్ళకూడదంట. ఆ యేసు ప్రభు ఎంత మాదిరి చూపించాడంటే, ఆ శ్రమలలో కూడా రొట్టులుగా మార్చుకోకుండా వాక్యము నుంచి వాక్యముతోనే జవాబు చెప్పాడు. సాతానుగాడు వాక్యముతోనే మాట్లాడతాడు, మనం కూడా వాక్యముతోనే సమాధానము చెప్పాలి. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు వస్తాయంట. శ్రమలు వచ్చిన తర్వాత గమనించండి, శ్రమలు రావటం వల్ల మనకు మరొక లాభం ఏంటంటే, కొన్నిసార్లు కొంతమంది ఎలా అనుకుంటారండి, ఎవరైనా ప్రసంగం చెప్తున్నారనుకో స్టేజ్ ఎక్కి, కింద ఉన్న కొంతమంది నేనైతే నా భలే చెప్తును అని కొంతమంది ట్రైనింగ్ అవుతున్న పాస్టర్లు అనుకుంటారు, నేనైతే భలే చెప్దునులే, నేనైతే ఇంకా బాగా చెప్దును అని కొంతమంది పాస్టర్లు అనుకుంటారు. పాటలు పాడేవాళ్ళు అలా పాడింది ఏంటి పాట, నేనైతే ఇంకా బాగా పాడుదని అనుకుంటారు. చంటి పిల్లలు వాళ్ళు కూడా అలాగ అనుకుంటారు. కొంతమంది క్రికెట్ జరుగుతుంటుందండి, క్రికెట్ జరుగుతున్న సమయంలో చూస్తున్న వారు అయ్యి బాబు నేనైతేనా 6 కొట్టేద్దును, నేనైతే 4 కొట్టేద్దును, ఇలాగ కింద రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటారు కదండి. అయితే ఆ 6 కొట్టే అవకాశం ఎవరికి ఉంటుంది, ఆడి ఓడికి ఉంటుంది కదండి. 4 కొట్టే అవకాశం ఆడి బ్యాట్ మీదకే ఉంటుంది, కనమోడికి ఉండదు కదండి. అలాగే పాట పాడే అవకాశం ఎవరికి ఉంటుంది, స్టేజ్ ఎక్కిన వాళ్ళకే ఉంటుంది. వాక్యం చెప్పే అవకాశం ఎవరికి ఉంటుంది, స్టేజ్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నవాడు మాత్రమే అది చేయగలుగుతాడు. అలాగే సాతాన్ని ఎదిరించే సమయము నీకు నాకు ఎప్పుడు అంటే శ్రమలలో. నీకు శ్రమలు సంభవించినప్పుడే సాతాన్ని ఎదిరించే అవకాశం వస్తుంది. అత్తమాడి కుదరదు, మళ్ళా వాడు అత్తమాట రాడు నీ దగ్గరికి, వాడికి పని పాట లేదంటే ఇంక అత్తమాట నీ దగ్గర ఉండటానికి 365 రోజులు నీ దగ్గర ఉండడు. కొన్ని రోజులు వస్తాడు ప్రత్యేకంగా, ఆ వచ్చిన సమయంలో ఎదిరించే అవకాశం నీకు వచ్చింది, నేనైతేనా అంటాం కదా, అప్పుడు చూపించాలి మన ప్రతాపం. శోధిస్తాడు, వచ్చి బలహీనపరుస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి వ్యాధిని, ప్రతి బాధను అనుమతిస్తాడు. ఆ కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు నువ్వు నేనేం చెప్పగలగాలంటే ఇది చాలా కష్టం చెప్పగలగాలి. నేను సమస్తము కోల్పోయిన దేవుణ్ణి ఆరాధిస్తాను అంటే మాటలు చెప్పడం కాదు, కబుర్లు చెప్పడం కాదు, క్రియారూపంగా చేయాలి. ఉదాహరణకి మన జీవితంలో చాలా సమస్యలు, చాలా బాధల్లో ఉన్నాం. అప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఆదివారం మందిరానికి వెళ్తారా, వెళ్ళరు. ఈ బాధల్లో ఏమి వెళ్ళమంటారండి, ఈ సమస్యలు ఏమి వెళ్ళమంటారు అని మందిరం కూడా మానేస్తారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటారా, చేసుకున్నా ఏం చేసుకుంటారో కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు మీరు ప్రార్థన చేయండి అంటారు అప్పుడు వాళ్ళు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సాతాన్ని ఎదిరించే అవకాశం నీకు ఎప్పుడు వచ్చింది తెలుసా, నీకు శ్రమలు వచ్చినప్పుడు అవకాశం వచ్చింది, నీకు మరలా అవకాశం రాదు. ఏమండి, దేవుడికి మనకి మధ్యన ఎవరున్నారు, సాతాను ఉన్నాడు. సాతాన్ని ఎదిరించే శక్తి ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. మరి నువ్వు ఎదిరించొద్దా? ఈ సమయంలో నువ్వు దేవుని గెలిపిస్తావా, సాతాన్ని గెలిపిస్తావా? నువ్వు సాతాన్ని ఎదిరించలేదనుకో నువ్వు దేవుని ఓడిపించినట్లే. అందుకే యేసుప్రభు అంటాడు, మీ బట్టే కదరా నైనా అన్యజనుల్లో నా నామం దూషింపబడుతుంది అంటాడు. క్రైస్తవులంటే ప్రపంచానికి మాదిరి. ప్రపంచం మనం చూసి ఆశ్చర్యపోవాలి. ఎట్లా ఆశ్చర్యపోవాలంటే ఎట్లా సార్ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అసలు ఇది, ఏ రకంగా జరుగుతుంది అసలు ఇది, ఇంత ఈ కష్టాలు ఎలాగ ఆరాధించగలుగుతున్నాను. ఒక ఆయన అన్నారండి, మీరు ఆదివారం వస్తే ఏంటంటే బాబు మీకు పండగలాగా ఉంటుంది మీకే అన్నాడు. నవ్వుకుని అవును సార్ అండి, మీరందరూ కొత్త బట్టలు కట్టుకుంటూ మందిరానికి ఎవరికల్లా పరిగెట్టుని వెళ్ళిపోతారు బైబిల్ పట్టుకుని, చాలా విచిత్రం కదా. మరి మీరు ఎంత ఆశ్చర్యపోయాడో కథనండి, ఆయన బాగా ఉన్న అతనే. అయితే మీరు గమనించండి, అంటే క్రైస్తవుల్ని ప్రపంచం గమనిస్తుందా లేదా, గమనిస్తుంది. అంటే ఒక క్రైస్తవుని యావత్ ప్రపంచం గమనిస్తూ ఉంది. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసండి, అన్నీ ఉన్నప్పుడు ఆరాధించేవాడు కాదు, ఏమీ లేకపోయినా కూడా ఆరాధించేవాడు. నీకు డబ్బున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, నీవు సమస్తమును కోల్పోయినా కూడా ఆయన ఆరాధిస్తూనే ఉండాలి, ఆయన స్తుతిస్తూనే ఉండాలి. నీవు ఆ కోవలోకి వచ్చేసావు అనుకో, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు.
సాతాను గాడికి దేవుడికి జరిగిన డిబేట్‌లో ఇప్పుడు ఎవరు నగ్గినట్లు? దేవుడిని నగ్గించినట్లు మనము. దేవుడు ఇంకా ఆనందపడిపోతాడు, "సిసోవా నా కుమార్తె." ఇదంతా కూడా స్టోరీ మీరు చూసుకుంటే యోబు గ్రంథంలో కనబడతాది. యోబు గురించి ఇదే జరిగింది పరలోకంలో. యోబు గొప్పవాడని దేవుడు అంటే సాతాను అంటాడు, "ఊరుకో ప్రభు, ఎక్కడ గొప్పవాడు యోబు? యోబుకి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆరాధిస్తున్నాడు" అని యోబు గురించి కూడా వాడు చెప్తాడు. యోబు స్టోరీ వాళ్ళని చెప్పట్లేదు కానీ, కాబట్టి యోబులాగా ప్రతి జీవితంలో జరుగుతుంది. నేను అందరికీ ఆపాదించలేను కానీ క్రైస్తవులైన వారికి చాలా మందికి ఇది ఆపాదించాలి. సరే, ఇంతగా ఎందుకు సరి శ్రమలు అంటే, నువ్వు ఎన్నుకున్న మార్గం అటువంటిది. మరి నువ్వు మనలాగా ఏం చేసావు? చక్క లోకంలో సాతానుగాడితో బాయ్ బాయ్ అంట తిరిగావు. బాయ్ బాయ్ అంటే హిందీలోని అన్నయ్య తమ్ముడు అంటూ తిరిగావు. అర్థమవుతుందండి? నీ బ్రదర్ అంటూ, నీ తండ్రి అంటూ సాతానుగాడితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగి, నీ ఇష్ట ప్రకారంగా సాతానుగాడితో ఉండి, ఇవాళ వాడు వద్దురా బాబు నీతో కుదరదు, నాకు దేవుడి కాలం వస్తే వాడు ఊరుకుంటాడా? ఈ మధ్యకాలంలో కొంచెం చూస్తున్నాం కదండి, కొంతమంది అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్నాక మరి ఈ అమ్మాయికి ఇంకొక అబ్బాయి నచ్చో, లేకపోతే వీడు మంచివాడని కాదనో, నువ్వు వద్దు బాబు, నేను పెళ్లి చేసుకోను, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతానని చాలా మంది అమ్మాయిలు మరి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అబ్బాయిలు కూడా అదే చేస్తారు కొంతమంది. ఇదేం జరుగుతుందంటే, ఇలాగ ఎవరైతే వద్దు, నువ్వు నాకు వద్దురా బాబు అని అమ్మాయి, నువ్వు నాకు వద్దు బాబు అని అబ్బాయి అని తప్పించుకోవాలని చూస్తున్నప్పుడు, ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం చేస్తారో తెలుసా అండి? నన్నే కాదంటావా నువ్వు? ఇంతవరకు ప్రేమించి, ఇంతవరకు నాతో కలిసి తిరిగి, కలిసి ఉండి, కలిసి బ్రతికి అన్నీ చేసుకున్న తర్వాత నన్నొద్దంటావా? నాకంట గొప్పోడు దొరికాడని, నాకంట గొప్ప దొరికిందని నన్నే కాదంటావా నీవని వాళ్ళ మీద యాసిడ్ చేసి చంపేయట్లేదా? కత్తిచ్చి నరికి చంపేయట్లేదా? భయంకరంగా చంపేస్తున్నారు. రీజన్ ఏంటంటే, నువ్వు నన్నే వద్దంటావా? రెండోదేంటి, నన్ను కాదని వాడిని పెళ్లి చేసుకుంటావా? నన్ను కాదని దాన్ని పెళ్లి చేసుకుంటావా? నన్ను వద్దంటావని వాళ్ళు మరి తట్టుకోలేరండి. ఫీల్ వచ్చేస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు చంపడానికి కూడా ఆయన కావట్లేదు. సాతాను కూడా అంతే. వాడు ఇలా వీళ్ళకంటే ప్రమాదం కదా సాతానుగాడు. సాతానుగాడికి ప్రాబ్లం ఏంటంటే, గతంలో మనం సాతానుగాడితో కలిపి బ్రతికాం, సాతాన్ని క్రియలు చేశాం, సాతానుతో కలిసి బ్రతికిన మనము ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుని, యేసుక్రీస్తు ప్రభువారి తండ్రిని ఆరాధిస్తూ ఉంటే, నిజమైన మార్గాన్ని తెలుసుకుంటే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే శ్రమలు తేవాలని, ఏదో విధంగా నిన్ను దేవుడి నుంచి తప్పించాలని నిత్యము నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, కొంచెము కాలము నువ్వు ఓర్చుకో, కొంచెం కాలం నువ్వు సహించు, కొంచెం కాలం ఓర్చుకుని సహిస్తే నేను ఇప్పుడు చాలా మంది కొంతమందిని అంటారండి, రకరకాల మాట్లాడతారు కానీ వాళ్ళు మనకి ఏమి చేయరు. రకరకాల విషయాలు చెప్తారు, బలహీనపరుస్తాడు, శోధిస్తారు, కానీ సహాయం చేసే వ్యక్తి ఎవడి లోకంలో మనకు కనబడడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను స్థిరపరిచి బలపరిచి, ఎంత చక్కటి వాగ్దానం అది, సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచుదని అంటున్నాడండి. సంపూర్ణులుగా చేస్తాడంట, స్థిరపరుస్తాడంట, బలపరుస్తాడు. ఎంత చక్కటి వాగ్దానము. కాబట్టి దీన్ని పట్టుకుని మనం ప్రార్థన చేయాలి, దీన్ని బట్టుకుని బ్రతకాల మనము. చాలా మంది అయిపోయిందిరో బాబు జీవితం అనుకుంటారు. ఎప్పుడు కూడా అయిపోదండి. జీవితం శ్రమలు వచ్చినంత మాత్రాన, అప్పులు పాలైపోయినంత మాత్రాన, కుటుంబం సర్వనాశనం అయిపోయినంత మాత్రాన కొంతమంది అంటారండి, నిజంగా చాలా బాధేస్తుంది. తల్లి ప్రక్కకి వెళ్ళిపోతుంది, తండ్రి ప్రక్కకి వెళ్ళిపోతాడు, పిల్లలు ప్రక్కకి వెళ్ళిపోతారు, కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతాయి కొన్ని కుటుంబాలు. మరి వాళ్ళు కొంతమంది ఏంటిలాగా అయిపోయింది కుటుంబం అనుకుంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, అటువంటి కుటుంబాలు కూడా తిరిగి సమకూర్చగల సమర్థుడు మనము నమ్ముకున్న దేవుడు. అలా జరిగే కూడానండి కొన్ని కుటుంబాలు చాలా చూస్తున్నాం మనం. అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు, అయిపోయింది అంటానికి మనిషి సరిపోడు అంటాడేమో తప్ప మనిషి దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమీ లేదండి. అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వచ్చే సమయానికి వాళ్ళు నవ్వుతున్నారు, మాకెక్కడ పుడతారు ప్రభు ఆ పిల్లలని. అప్పుడు దేవుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమీ లేదు దేవునికి. కాబట్టి ఎప్పుడు కూడా అయిపోయింది అనుకోవద్దండి.
ఇంకేమీ లేదు అనుకోవద్దండి. ఈ శ్రమలను చూసి, ఈ బాధలను చూసి, ఈ అప్పులను చూసి, ఈ ఇబ్బందులు చూసి ఇంక అయిపోయింది అని ఎప్పుడు నీవు అనుకోవడానికి లేదు. రీజన్ ఏంటంటే అయిపోలేదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొంచెము కాలం అంటున్నాడు. ఆ కొంచెము కాలం ఎంత కాలం నేను చెప్పలేను గాని దేవుడు నిత్యముగా నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే నిన్ను స్థిరపరుస్తాడంట. ఆయనే శ్రమల నుంచి బయటకు లాగుతాడంట. ఆ బాధ నుంచి బయటకు తీస్తాడంట. శోధించబడిన పిమ్మట నేను సువర్ణ వలె మారుతానని యోబు ఎలాగైతే చెబుతున్నాడో ఆ విశ్వాసము నీకు నాకు ఉండి ముందుకు కొనసాగితే జీవితము ముగింపు ఉండదండి. ముగింపు ఉండదు. దేవుడు తప్పనిసరిగా మరలా నూతనమైన జీవితాన్ని, నూతనమైన బ్రతుకుని, నూతనమైన జీవితాన్ని కట్టగల సమర్థుడైన దేవుడు కట్టేవాడు, దేవుడు బలపరిచేవాడు, దేవుడు స్థిరపరిచేవాడు, దేవుడు నిర్మించేవాడు, సాతాను కూల్చేవాడు, సాతాను పడగొట్టేవాడు, సాతాను బలహీనపరిచేవాడు. ఈ ఈ మాటలు ఎవరైతే చెప్తున్నారో ఆ మనుషులు కూడా అటువంటి వారే. కొంతమంది సాతాను మాటలు మాట్లాడతారండి, బలహీనపరుస్తారు, బాధపరుస్తారు, హృదయం బాధపడే విధంగా మాట్లాడుతుంటారు. వారు కూడా సాతాను సంబంధులే. నిన్నెవరైతే బలపరుస్తున్నారో, నిన్నెవరైతే ఆదరిస్తున్నారో వారు దైవ సంబంధులు. మీరు గమనించాలి. కాబట్టి దేవుడు బలపరిచేవాడు, దేవుడు కట్టేవాడు, దేవుడు నిర్మించేవాడు. అట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచి ఒక్క మాట చూడండి, లాస్ట్ మాట ఏమంటాడు ఇక్కడ ఒక మాట, విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. విశ్వాసమందు మీరు స్థిరంగా ఉంటే కనుక వారిని ఎదిరించగలుగుతారు. మీరు విశ్వాసం అనగా నమ్మకం. మీరు దయచేసి దేవుడి మీద నమ్మకం ఉంచండి. లోకం మీద ఎవరి మీద నమ్మకం ఉంచినా ఉంచకపోయినా ఐ డోంట్ కేర్. దేవుడి మీద మీరు నమ్మకం ఉంచితే నీ స్థితిని మార్చగల దేవుడు ఆయన, నీ బ్రతుకును మార్చగల దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. కొంచెము కాలం ఓపిక సహనం పెడితే ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. ఈ మాటలు విన్న మీరు వెంటనే కాకుండా మరికొంతమందికి ఈ వాక్యాన్ని పంపించి వారిని కూడా బలపరచండి. అందరికీ వందనాలు. మీ సహోదరుడు దానియేలు.